నమస్తే, వెల్కమ్ టు టీవీ9 USA. ఈరోజు మనతో ఉన్నారు ఒక ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ పొలిటీషియన్ ఆఫ్ యూకే, కౌన్సిలర్ అరుణ్ ముమ్మలనేని గారు. హీజ్ అ కౌంటీ కౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ బోరో కౌన్సిల్. నమస్కారం అండి అరుణ్ గారు. నమస్కారం అండి. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ యాక్చువల్లీ. వెల్కమ్ టు ద టీవీ9 స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది కొత్త ప్లేస్ ఏం కాదు నాకు, ఇది రెండోసారి. ఫెంటాస్టిక్. అండ్ మోర్ ఓవర్ అంటే మిమ్మల్ని చూస్తే ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్ ఫీలింగ్ ఆల్సో యాజ్ అన్ ఇండియన్, అంటే ఇండియన్ ఆరిజిన్. ఒక పొలిటికల్ ఫీల్డ్ ఆఫ్ యూకేలో యూ హ్యావ్ యువర్ ఓన్ స్టేటర్. కౌన్సిల్ ఫర్ ద బోత్ కౌంటీ అండ్ యాజ్ వెల్ యాజ్ బోరో అంటే చాలా ఇట్స్ అ వెరీ అచీవ్మెంట్ అనుకోవచ్చు. సో హౌ ఇట్ హ్యాపెండ్, ఇఫ్ యూ కెన్ స్టార్ట్ విత్ దాట్? టు బీ ఆనెస్ట్ అండి, ఇట్ ఈస్ నాట్ ఏ చాయిస్. నా రాజకీయ ప్రస్థానం 2021లో స్టార్ట్ అయిందండి అధికారపక్షంగా. అంతకుముందు మొదలు పెడితే అంతకంటే ముందు 2017 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. దీంట్లోకి రావటం అనేది కంప్లీట్గా యాదృచ్ఛికమేనండి. అంటే మొదట్లో తెలుగు అసోసియేషన్ మొదలుపెట్టి దాంట్లో తెలుగువారి సమస్యల కోసమే పోరాడేవాడిని. ఆ తర్వాత తెలుగువారి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అందరి సమస్యలు పోరాడాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వేరే ఒక చారిటీలో జాయిన్ అవ్వటం. అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ గళమెత్తడంతో ఏమైందంటే రాజకీయ పార్టీల మీద వాళ్ళ కన్ను నా మీద పడింది. కనుబడి వీడిని కామ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళని లాక్కోవడం జరిగింది. ఆ విధంగా నా అభిప్రాయాలకి కొంచెం సారూప్యంగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో జాయిన్ అయ్యాను. Okay, fantastic. That's an achievement actually. But if I ask you straight, ఒక ఇండియన్ ఆరిజిన్కి మీరు అన్నారు అక్కడ సమస్యల్ని గళమెత్తి మాట్లాడే వాళ్ళ మీద ఆల్వేస్ లైక్ దే రైజ్ యూ. బట్ ఈజ్ దట్ cakewalk, if I can ask you, cakewalk into getting into politics as an Indian? అంటే మీకు కూడా చాలా ఇనిషియల్ ప్రాబ్లమ్స్, ఇనిషియల్ ఛాలెంజెస్ ఉండొచ్చు కదా? ఉంటాయండి, తప్పనిసరిగా. ఇది ఏదైతే మాత్రం ఇది నల్లేరు మీద నడకైతే మాత్రం కాదండి. తప్పనిసరిగా ఇది కొంచెం కష్టమైన పని. మీకు తెలిసే ఉంటుంది, అక్కడ రాజకీయాల్లోకి రావటం అనేది అది ఒక కష్టతరమైన విద్య. అందులోనూ వాళ్ళందరినీ మెప్పించాలండి. ఎగ్జాక్ట్లీ. అందులోనూ నేను పోటీ చేసిన 2 ప్రదేశాలు కూడా మన కమ్యూనిటీ చాలా తక్కువ మంది ఉంటారండి. అంత ప్రిడామినెంట్గా మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా కానీ 90-10 వాడు 90 మంది ఉంటే మనం 10 మంది ఉండాలి. అక్కడ 90 మందిని మెప్పించగలిగితేనే మనం అక్కడ గెలుస్తాం. కాబట్టి అది అంత సులువైన పని కాదు. పైగా అక్కడ ఏ అంశాలని ప్రభావితం చేయలేమండి. మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. అక్కడ మనం ఓన్లీ మనం చేయగలిగేది ఏంటంటే మన సేవ ద్వారానే చేయాలి. మనం వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకాన్ని సంపాదించడం అనేది ఒక రోజుతో అయ్యే పని అయితే కాదు. అది కొన్ని సంవత్సరాలు పడుతుందండి. నేను ఈ దీంట్లోకి రాకముందు, రాజకీయాల్లోకి రాకముందు 2017లోకి వచ్చినా కానీ నేను అక్కడ సమాజంలో 2010 నుంచి చాలా క్రియాశీలకంగా ఉన్నాను. కాబట్టి నా పేరు వాళ్ళకి సుపరిచితమే అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అది కొంచెం నాకు సహాయపడిందని నేను అనుకుంటాను. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. కానీ ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే బాటమ్ అప్ నుంచి రావడం అనేది కొంచెం కష్టమైన పని. పైగా ఇది ఒక లుక్రేటివ్ అయితే కాదండి. దీన్ని రాజకీయాన్ని ఒక ప్రస్థానంగా తీసుకుని మన దాని మీదే కంప్లీట్గా డిపెండ్ అవ్వటం అనేది జరగని విషయం. అక్కడ ఛాలెంజెస్ మీరు అడిగిన సవాళ్ళు ఏంటి ఉన్నాయంటే, ఆ సవాళ్ళు ఏంటంటే ముందు నా వృత్తి విద్యను నేను చూసుకోవాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, వీటితో పాటు ఈ రాజకీయాన్ని తీసుకోవాలి. ఇక్కడ రాజకీయం అనేది, అక్కడ రాజకీయం డబ్బు సమస్య ఉన్నా కానీ డబ్బు కంటే ఎక్కువ కూడా మనం కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుందండి. అది చాలా కష్టమైందండి. అంటే అట్లా అని కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఆ సాక్రిఫైస్లో కూడా మా ప్రొఫెషనల్ కెరియర్ కొంచెం, అంటే మెయిన్ గాడి నుంచి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాం, అక్కడ పట్టాల్సి వస్తుంటుంది. నేను కన్సల్టెంట్ కాబట్టి నాకు అది కుదురుతుంది. అదే నేను వేరే జాబుల్లో ఉండి కష్టంగా ఉంటే కనుక చేయగలిగేవాడిని కాదేమో. కానీ నేను కన్సల్టెంట్ కాబట్టి నేను ఎప్పుడు పని చేస్తాను అనేది నేనే చూస్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు. సో యూ డిడ్ ఇట్ అండ్ యూ అచీవ్డ్ ఇట్ టుడే. నైస్ టు నో దట్. మామూలుగా కన్జర్వేటివ్స్ పార్టీ మీది. సో పిఎం ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుకుంటే రిషి సునాక్ ఆల్సో ఆఫ్ అన్ ఇండియన్ ఆరిజిన్. ఆఫ్ కోర్స్ హీస్ బోర్న్ దేర్. కానీ అంటే ఆయన వచ్చిన తర్వాత ఒక పర్సెప్షన్ ఆర్ పర్స్పెక్టివ్ ఏమైనా మారిందా యూకే
ఇఫ్ ఐ ఆస్క్ యునైటెడ్ కింగ్డమ్లో. అది కాక ఫైనాన్షియల్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది. అంటే దట్ వాజ్ అ మేజర్ ఛాలెంజ్ వెన్ హీ టుక్ ఓవర్ రీసెంట్గా ఆయన వచ్చి రాగానే. సో ఎట్లా అంటే హౌ హీ పర్ఫార్మ్డ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ? నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కూడా అప్పుడు టీవీ నైన్ స్టూడియోలో ఇదే ప్రశ్న అడగడం జరిగిందండి. రిషి సునాక్ గారు ఆ పీఠం ఎక్కినప్పుడు అది ఒక ముళ్ళ కిరీటమేనండి ఆయనకి. అది ఆయన ఎన్నో సవాళ్ళ మధ్య అది తీసుకున్నారు. దాంట్లో ఆయన మొట్టమొదటిగా ఎక్కినప్పుడు ఆయన ఐదు సూత్రాల మీద ముందుకు వచ్చారు. మొట్టమొదటిది ఏంటంటే అండి, ద్రవ్యోల్బణాన్ని సగం చేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పారు. దాంట్లో మొట్టమొదటిది. ఆ అంశాల వారిగా మాట్లాడుకుంటే ఆ సగం చేయటం అనే దాంట్లో ఆయన 100% సక్సెస్ అయ్యారండి. అప్పట్లో ఆయన చెప్పుకున్నప్పుడు 10.7% ఉందండి ద్రవ్యోల్బణం. రీసెంట్గా వచ్చిన డేటా, అంటే నేను ఇక్కడ రాకముందు నాకు తెలిసిన డేటా వరకు మాత్రం అప్పుడు ద్రవ్యోల్బణం 4.6%కి వచ్చిందండి. సో అది ఆయన అచీవ్ చేశారు. వాటితో పాటు ఇంకా 4 కూడా చేసి ఉన్నారు. ఇంకా 4 చేసిన వాటిలో ఇంకో ముఖ్యమైనది ఈ కాందిసీకుల సమస్య. మనం ఏదైతే మైగ్రేషన్ అంటూ ఉంటామో ఆ మైగ్రేషన్ సమస్య చాలా పెద్దదండి. దాంట్లో అది లాస్ట్ బుల్లెట్. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే అండి, ఈ స్మాల్ బోట్స్ ద్వారా ఈ ఫ్రాన్స్ దగ్గర నుంచి, మీకు తెలిసి ఉంటుంది భౌగోళిక అంశాల్లో, ఫ్రాన్స్ దగ్గర నుంచి ఇంగ్లాండ్కి చాలా చిన్న స్ట్రెచ్ ఉంటుందండి. దాంట్లో చిన్న బోట్లలో కూడా వచ్చేస్తుంటారు, చిన్న చిన్న పడవల్లో వస్తుంటారు. ఆ పడవలు ఎలా ఉంటాయంటే మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాడుతూ ఉంటాయి, మీకు గుర్తుంచారా? అవి ఏదో ఫ్లోటింగ్ బోట్లా ఉంటాయి. ఆ బోట్ వేసుకుని వచ్చేస్తారు. ఒక్కొక్క బోట్లో 30-35 మంది వచ్చేస్తూ ఉంటారు. ఆ సమస్యని తగ్గించారా అంటే పూర్తిగా తగ్గించలేదు. ఆయన ఏమి నెంబర్లు చెప్పలేదు. కానీ నెంబర్లు మనం వాస్తవానికి ఈరోజుకి వస్తే 2022 సంవత్సరంలో 49,000 మంది అలా చిన్న బోట్లో ఫ్రాన్స్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తే, ఈ సంవత్సరంలో ఆ నెంబర్ని ఆయన 25,000 నుంచి 29,000 మధ్యలో ఆ నెంబర్ ఉంది. ఆ విధంగా సక్సెస్ అయ్యారంటే సక్సెస్ అయ్యారు, కానీ పూర్తిగా కాలేదు. ఆయన మొత్తం ఆపాల్సి ఉంటుంది. ఆ కాందిసీకుల సమస్య అనేది చాలా పెద్ద సమస్య అండి. దాన్ని ఇఫ్ ఐ వాంట్ టు పుట్ ఇన్ పర్స్పెక్టివ్, ఆ పర్స్పెక్టివ్స్లో నెంబర్స్లో చూస్తే మీరు నమ్మరు, ప్రతిరోజు అలా కాందిసీకులు వచ్చిన వాళ్ళందరికీ 7 మిలియన్ పౌండ్లు ఖర్చు పెడుతూ ఉంటారండి. ట్యాక్స్ పేయర్, బ్రిటన్ ట్యాక్స్ పేయర్ 7 మిలియన్ పౌండ్లు వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వడానికి. మీరు నమ్మరు, వాళ్ళందరికీ కూడా 4 స్టార్ హోటల్స్లో అకామిడేషన్ ఇస్తారు. ఎందుకంటే అంతమంది అకామిడేషన్ దొరకవు, అద్దెలకు దొరకవు. అలాంటి హోటల్స్లో ఇచ్చి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి వీళ్ళకి వేసినంత వాళ్ళది జెన్యూనా కాదా అని తెలియేంత వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆయన మీద కత్తి మీద సాము. అది దానికోసం ఆయన బాగా ప్రయత్నించారు. మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నట్టయితే కనుక ఆయన ఒక చట్టం కూడా చేయాలనుకున్నారు. ఆ చట్టం ఏంటంటే, ఇలా ఎవరైతే ఈ చిన్న చిన్న పడవల ద్వారా వస్తూ ఉంటారో వాళ్ళందరినీ రువాండా అనే కంట్రీకి పంపించి వీళ్ళ కేసెస్ అన్నీ అక్కడ ప్రాసిక్యూట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, అక్కడ ఖర్చులు తక్కువగా ఉంటాయని ఆయన దాని మీద చాలా పోరాడారు. ఈ మానవ హక్కుల న్యాయస్థానాలు ఉన్నాయి కదండి, యూరోప్లో ఉన్న మానవ హక్కుల న్యాయస్థానం ఒక విమానం అయితే రెడీగా ఆల్మోస్ట్ రన్వే మీద ఉంది. రన్వే మీద కొంతమందిని ఇట్లాంటి వాళ్ళని తీసుకుని పంపించడానికి రెడీగా ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో, చివరి నిమిషంలో అక్కడ ఉన్న న్యాయస్థానం రూల్ అవుట్ చేయడం వల్ల ఆ విమానం వెళ్ళలేకపోయింది. ఇప్పటికీ అది చేయడానికి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా విషయాలు, లోకల్ విషయాల్లో చాలా ఉన్నాయి. అవి మిగతా ఇంకా 3 అంశాలు చూసుకున్నట్టయితే, అక్కడ మాకు వైద్య రంగం అనేది మొత్తం కూడా స్టేట్ రన్ అండి, కంప్లీట్గా స్టేటే చూసుకుంటుంది. దాంట్లో ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ ఫర్ నాన్ ఎమర్జెన్సీ కేసెస్, అంటే నాన్ ఎమర్జెన్సీ ఆపరేషన్, నాన్ ఎమర్జెన్సీ వెయిటింగ్ లిస్టు, దాన్ని 18 వారాల్లో చూడాలి అనేది ఒక ప్రామాణికం, పెట్టుకున్న ప్రామాణికం. అంటే నాకు ఏదో చిన్న బోన్ ఇరిగింది దానికి చేయాలి అనుకుంటే దాన్ని 18 వారాల్లో చూడాలనేది ప్రామాణికం. అది అచీవ్ అయ్యారా లేదా అంటే అది అచీవ్ చేయలేకపోయారు. దాన్ని ఆయన కూడా ఒప్పుకోవడం జరుగుతుంది, అది పార్టీగా మేము కూడా ఒప్పుకోవాల్సిన విషయమే. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయండి. అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటి అంటే, మీరు ఇటీవల చూసే ఉంటారు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చదివాను, విన్నాను, చూశాను కూడా. బ్రిటన్లో నర్సులు, డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు వీళ్ళందరూ మ్యాసివ్ స్ట్రైక్ వెళ్ళారండి. ఇది గత 3-4 నెలల నుంచి జరుగుతున్న వాళ్ళు స్ట్రైక్ వెళ్ళటం వల్ల ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది పెరుగుతుంది, కానీ దానికి ఏమీ హెల్ప్ లేదు. అంటే వాళ్ళకి ఇచ్చే వేతనాలు సరిపోవట్లేదని. ఆ కారణం నిజమా కాదా అనేది పక్కన పెడితే కనుక, ఆయన అనుకున్న ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి వాళ్ళందరూ ఇలా సమ్మెల్లో పాల్గొనటం వల్ల
అది కొంచెం ఇంపెడిమెంట్ అయింది, దాన్ని అచీవ్ చేయలేకపోయారు. ఇంకా మిగతా 2 కారణాలు కూడా ఆయన చెప్పింది ఏంటి అంటే దేశం యొక్క అప్పు భారాన్ని తగ్గిస్తానని చెప్పారు. అదొకటి. మూడో ప్లెడ్జ్ చేసిందంటే దేశం ఒక అప్పు తగ్గిస్తారన్నారు. దాన్ని అచీవ్ చేశారా అంటే ఈ ద్రవ్యోల్బణం, ఈ అప్పు, ఈ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. ఈ 2 కలిసి వెళ్తూ ఉంటాయి. ఒక ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయటము, ఈ అప్పుని కంట్రోల్ చేయటం అనేది 2 ఒకేసారి కుదరలేదు. నేను అనుకోవటం కొన్ని రోజుల్లో అది కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. ఇంకో కారణం చూస్తే అయితే ఆయన చెప్పింది ఏంటి అంటే దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తాను అని. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ద్రవ్యోల్బణము, నిరుద్యోగ సమస్య, దీంతోపాటు మనమందరం ఊహించింది కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఆ తర్వాత మధ్య ఆసియాలో ఉన్న యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా ఆయనకి తోడ్పడని అంశాలు. కాబట్టి వాటిలో ఆయన వెనకబడ్డారేమో కానీ మొట్టమొదటి మాత్రం కంపల్సరీగా ఆయన అచీవ్ చేశారని నేను చెప్తాను. రైట్. అంటే ఆయన టెన్యూర్లో రీఫార్మ్స్ అంటే నిజంగా ఒక హిస్టారికల్, ఇఫ్ యూ టర్న్ ద హిస్టరీ ఆఫ్ యూకే బుక్స్, సో సునక్ ఇంట్రడ్యూస్ చేసిన రిఫార్మ్స్ కానీ లేకపోతే చేసిన ఒక హిస్టారికల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? హిస్టారికల్ అనేది ఏం చెప్పలేను కానండి. ఒక సమస్య మేము కొని తెచ్చుకున్న సమస్య అది. అదేంటంటే మీకు తెలిసే ఉంటుంది 2016-17లో బ్రిటన్ అంతా కూడా యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి ప్రయత్నించారు. దానికి రెఫరెండం జరిగింది. ఆ రెఫరెండంలో ప్రజలంతా కావాలని కోరారు. దానివల్ల డేవిడ్ కెమెరాన్ గారు రిజైన్ చేయడం, తర్వాత మీరు తెలిసే ఈ పరిణామాలన్నీ. కానీ ఈ మధ్యలో ఒక సమస్య ఎప్పుడు పీడిస్తూ ఉందండి. కారణం ఏంటంటే మీరు భౌగోళికంగా చూసినట్టయితే మాకు నార్దర్న్ ఐర్లాండ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుందండి. యూకేకి పైన మెయిన్లాండ్ యూకేకి మధ్యలో సముద్రం ఉంటుంది, పైన నార్దర్న్ ఐర్లాండ్ ఉంటుంది. ఆ ఐర్లాండ్కి నార్దర్న్ ఐర్లాండ్కి వాళ్ళకి మధ్య అక్కడ ఉన్నది సరిహద్దు ఉండదు అసలు. మీరు లిటరల్గా మీరు కనుక వెళ్ళినట్టయితే ఐర్లాండ్కి నార్దర్న్ ఐర్లాండ్కి సరిహద్దు మీరు చూడరు. ఒక రోడ్డు ఇదిగో ఈ రోడ్డు ఇట్లా ఉంటుంది, ఈ పక్క రోడ్డు ఇదిగా ఉంటుంది. దాంట్లో ఇప్పటికి కూడా ఇటువంటి చెక్కులు సరగవు. నార్దర్న్ ఐర్లాండ్ ఏమో యూరోప్ నుంచి బయటకు వచ్చింది, ఐర్లాండ్ ఏమో యూరోప్లో ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి ఈ వాణిజ్య సంబంధాలు ఎలా జరపాలి అనేది మొదటి నుంచి కూడా ఒక పెద్ద అంతులేని సమస్యలే, ఈ పెద్ద సమస్యగా ఉండిపోయింది ఇంతకుముందు ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ అన్నిటికీ. కానీ ఆ సమస్యకి ఆయన పరిష్కారం చూపించారు. దాన్ని నేను హిస్టరీగా నేను అభివర్ణిస్తాను. దానికి ఆయన ఇంతకుముందు చేయని 2 ప్రైమ్ మినిస్టర్లు, ప్రధానమంత్రులు చేయలేనిది ఆయన తీసుకొచ్చి ఆయన ఒక సమస్యని ఆయన పరిష్కారం చూపేశారు. ఆ పరిష్కారంతో ఇప్పుడు అంతా సవ్యంగా సాగుతుందని నేను అనుకుంటున్నాను. నైస్. సో టెన్యూర్ ఇంకా 2024 వరకు ఉందనుకుంటాను, December 24. అవునండి. మా పార్లమెంటు ఫిక్స్ టైం పార్లమెంట్ యాక్ట్ అని ఉందండి. దాని ప్రకారం మాకు 2019లో డిసెంబర్లో ఎలక్షన్లు జరిగినాయి. కాబట్టి ఈ ఎన్నికలకు 2024 డిసెంబర్ వరకు ఆయన పదవిలో ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడైనా ఆయన కావాలనుకుంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళొచ్చు. అక్కడ ఆప్షన్ అలా వెళ్ళొచ్చు. ఆయన ఇటువరకు ఇంతకుముందు సందర్భాల్లో చాలా మంది చేసినవి కూడా ఆయన మధ్యంతర ఎన్నికలు వెళ్ళిపోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో మీ జర్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదర్వైజ్ యూకే పాలిటిక్స్లో విమెన్కి ఎంతవరకు అంటే హౌ ప్రామినెంట్ విమెన్ ఇస్ దేర్? ఆ ఉమెన్లో కూడా మళ్ళీ ఇండియన్ ఆరిజిన్ కానీ ఇఫ్ నాట్ తెలుగు ఇండియన్ ఆరిజిన్ ఎవరైనా ఉన్నారు? ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా మంచి ప్రశ్న వేశారండి. మీరు కనుక ఒకసారి చరిత్రను మనం కనుక చూసుకున్నట్టయితే ఓటు హక్కు కూడా మహిళలకి అక్కడ ఇటీవల వారి దాకా జరగలేదు. 1919 ఇయర్స్లోనే వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. వాళ్ళు ఓటు హక్కు కూడా వాళ్ళు కొన్నాళ్ళు. ఆ తర్వాత ఉమెన్ పార్లమెంట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఒక డ్రైవ్ తీసుకున్నారండి ప్రతి పార్టీ కూడా. అదేంటంటే వాళ్ళు సొంతంగా పెట్టుకున్న నిబంధన అనుకోండి. ప్రతి పార్టీ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎక్కువ మంది మహిళల్ని రిప్రజెంట్ చేద్దామని. మీరు కనుక కౌన్సిల్స్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మా కౌన్సిల్లో కూడా మహిళలు ఎక్కువగానే ఉంటారు. 50-50 పార్లమెంట్ అని వాళ్ళు ఒక వెబ్సైట్ ఉందండి మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి. వాళ్ళకి ప్రతి పార్టీలో కూడా ఇలాంటి వింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మహిళా అభ్యర్థులు వస్తే వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటము అలాంటివి చేస్తూ వాళ్ళను కూడా పైకి తీసుకెళ్తుంటారు. ఇక ఆ విషయానికి వస్తే కన్జర్వేటివ్ పార్టీగా మేము ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాం, మేము ఇప్పటికీ 2 మహిళా ప్రధానులు ఇచ్చాం.
లిజ్ ట్రస్ అయిన ఉండొచ్చు, అంతకుముందు ఉన్న మాకు మార్గరెట్ థాచర్ అయినా కానీ ఇద్దరు మహిళా ప్రధానులు కన్జర్వేటివ్ పార్టీ దాకా అయ్యారు. అపోజిషన్లో ఇంతవరకు ఒక్క ప్రధాని కూడా లేరు. ఓకే. కాబట్టి మీరు సగర్వంగా వాళ్ళకి అవకాశాలు అలాగే వెళ్ళబడుతుంటాయి. మీరు తెలుగు కౌన్సిలర్లు అన్నారండి, ఆ విషయం కూడా మీకు చెప్తూ ఉంటాను. తెలుగు కౌన్సిలర్లు కూడా ఉన్నారు. తెలుగు కౌన్సిలర్లు నాకు తెలిసి ఇంతకుముందు మిల్టన్ కీన్స్లో ఉన్నారు, ఇప్పుడు తెలిసి స్వెండన్లో ఉన్నారు. ఇంకా చాలామంది కూడా రావడానికి చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, పొలిటికల్ సినారియో అంతా చాలా వివరించారు మీరు. వీ కెన్ సీ త్రూ యూ. అండ్ అంటే ఎకనామిక్ సిచ్యువేషన్ చూసుకుంటే యూకేలో ఎలా ఉంటుందంటారు? అంటే బికాజ్ ఆ మధ్య కాలంలో కొంచెం అంటే జాబ్ అంటే జాబ్ ప్రాస్పెక్ట్స్ కూడా లేవు ఎక్కువగా, అక్కడ కూడా కొంచెం పడిపోయింది అన్నట్టుగా విన్నాం, చూసాం కూడా కొంచెం. సో హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఎకనామిక్ సిచ్యువేషన్? ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము పరిగెడుతున్నామా నడుస్తున్నామా అంటే మేము ప్రస్తుతం నడిచే పరిస్థితిలోనే ఉన్నాం. వీఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ అండి. ప్రపంచ పరిస్థితుల్లో చూస్తే యూకే అంత ఎక్సెప్షన్ ఏం కాదు. ఆర్థికంగా కొంచెం మందగించి ఉన్నాం. ఈ మొదటి కారణాలు ఇవేనండి. ఎక్కడ చూసుకున్న ఈ ద్రవ్యోల్బణం, యుద్ధాలు, ఈ కారణాల వల్ల కొంచెం తిరోగమనం ఉంది. దీనికి కోవిడ్ ఇటు పరిస్థితుల్లో మాకేం హెల్ప్ చేయలేదు. కోవిడ్ తర్వాత పుంజుకోవటంలో కొంచెం వెనకబడ్డాము. అలా అని చూస్తే మీరు ఆ సిచ్యువేషన్ మొత్తం యూరప్ మొత్తం కూడా ఉందండి. ఇటీవల కొన్ని సర్వేలు చెప్పింది ఏంటంటే యూరప్తో పోలిస్తే యూకేనే కొంచెం బాగా ఉంది అనే కొన్ని గణాంకాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు గ్లోబల్ సినారియోస్ని ఫాలో అవుతున్నాం కానీ ఎక్సెప్షన్ అయితే ఏం లేదండి ప్రస్తుతానికి. కాబట్టి ప్రస్తుతానికి కొంచెం మందకొడిగానే సాగుతుంది. అది నాకు తెలిసి ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు జరిగే పరిస్థితి ఉందని చెప్పి. ఇంకొక దీంట్లో ఉన్న ఒక పాజిటివ్ యాంగిల్ ఏంటి అంటే అండి, యూకే ఎకానమీ వరకు తిరోగమనంలోకి వెళ్ళలేదండి. ఆ తిరోగమనం ఇప్పుడు యాక్చువల్గా మనం చెప్తుంటాం కదా అందరు వెనక్కి వెళ్ళిపోతుందని, ఆ దాంట్లోకి అయితే మాత్రం వెళ్ళలేదు ఇంతవరకు. ఓకే. అండ్ రీసెంట్ యూకే రిలేటెడ్ న్యూస్ చూస్తే ఫ్యామిలీ మినిమం ఇన్కమ్ డిపెండెంట్ గురించి, అంటే దానికి సంబంధించి కొంచెం ఇంక్రీజ్ చేశారు. దాంతో కొన్ని ఫ్యామిలీస్ అంటే వాట్ కెన్ ఐ సే, ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఆల్సో. సో దాన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ ఆర్ సే ఇట్? ఆ సమస్య కూడానండి. ఇప్పుడు ఎవరైతే నేను చెప్పాను చూసారా ఈ కాన్సిక్లోని మైగ్రెంట్స్, ఇప్పుడు ఇట్లా వచ్చే వాళ్ళని మనం మైగ్రెంట్స్ అని అనుకోండి. యాక్చువల్గా వీళ్ళందరూ ఎకనామిక్ కంట్రిబ్యూటర్స్ కూడా. ఇక్కడ కొన్ని పరిణామాలు ఏమైనాయి అంటే అండి, దీన్ని ఏదైతే చట్టంలో ఉన్న ఈ అడ్డదోవల్ని ఉపయోగించుకొని ఎక్కువ మంది రావడం వల్ల ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుందండి. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి అంటే, ఇప్పటిదాకా టైర్ 2 వీసాకి ఎవరైనా రావాలి అంటే వాళ్ళ శాలరీ అరౌండ్ బిట్వీన్ 25 నుంచి 30 మధ్యలో ఉంది. అలా ఉంటే ఎవరినైనా స్పాన్సర్ చేసుకుని రావచ్చు. వాళ్ళకి కనుక ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళ వల్ల డిపెండెన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి జనాభా చేసుకు వీళ్ళందరి వల్ల యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, నెట్ మైగ్రేషన్ పెరిగిపోతూ ఉంది. ఈ నెట్ మైగ్రేషన్ వల్ల కంట్రిబ్యూషన్ పెరుగుతుందంటే ఎకనామిక్ కంట్రిబ్యూషన్ పెరగట్లేదండి. వీళ్ళని కొందరు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇంత తక్కువ మంది శాలరీతో తీసుకొచ్చి దాన్ని ఏం చేయడం వల్ల, దాన్ని 37,000 38,000 చేయడం వల్ల ఈ వచ్చిన వాళ్ళు వాళ్ళ డిపెండెంట్స్ని ఎఫర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు 24,000లో అంటే సుమారు 2,000, అక్కడ మీకు అద్దెకే ఇల్లు దొరకాలంటేనే 1,100-1,100 పౌండ్లు పడుతుంది. దాని మీద ట్యాక్సులు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కారు కావాలి, 2 పిల్లలు ఉండాలి, వాళ్ళు బిల్స్ పే చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళకి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ డిపెండెంట్ కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయడం అనేది చాలా కష్టమైంది. ఇలా వచ్చి వాళ్ళ ఆర్థికంగా అక్కడ ఇబ్బందులు పడే కంటే కూడా ఈ 35,000 ప్రమాణికం పెట్టుకుంటే ఎవరైతే అక్కడ తీసుకొస్తున్నారో ఆ వాళ్ళ ఎంప్లాయర్స్, ఆ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు 35,000 వాళ్ళకి శాలరీ, మినిమం శాలరీ ఇవ్వాలి. దానివల్ల ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎకనామిక్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచిది అనేది నా అభిప్రాయం అండి. దీనివల్ల ఇలా లో వేజెస్ నుంచి వచ్చే వాళ్ళని కొంచెం తగ్గిస్తూ హై వేజెస్. మళ్ళీ రెండో విషయం కూడా ఏంటంటే, అక్కడ ఉన్న ఎంప్లాయర్స్, మాదంతా క్యాపిటలిజం కంట్రీ అందరికీ తెలిసిందే. క్యాపిటలిజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కడ తక్కువ వేతనం ఇచ్చి ఆ పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని పని చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళు 24,000 తనఖా ఇచ్చే తీసుకుంటున్నారు. ప్రాబ్లం ఏమవుతుంది,
ఇక్కడి నుంచి వస్తున్నారు, అక్కడ 24,000కి పని చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు. ఓకే. కారణం ఏంటంటే వాళ్ళకి సరిపోదు ఆ పని చేయటం వల్ల. ఇక్కడున్న ఎవరికైతే ఉద్యోగం కల్పించే వాళ్ళు ఉన్నారో 24,000 వాళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళు పని కల్పిస్తున్నారు. వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, ఇక్కడ వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు. ఈ మధ్యలో 24,000 నుంచి 37,000 జాబులకి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఎక్కువ మంది వస్తాయి. ఈ 35,000 రావాలంటే వాళ్ళు హైలీ స్కిల్డ్ అయితేనే తీసుకురాగలుగుతాము. 24 నుంచి 37,000 మధ్య అక్కడ నిరుద్యోగం ఏదైతే ఉందో అది కూడా అడ్రస్ చేయొచ్చు. దీంతో పాటు ఇంకో పెద్ద సమస్య ఏంటి అంటే ఎవరైతే విద్యార్థుల కోసం వస్తారో స్టూడెంట్స్ అంటూ ఉంటారు కదా, స్టూడెంట్స్కి ఇట్లాంటి లిమిట్స్ ఏం లేవండి. ఇప్పుడు వచ్చిన మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు విద్యార్థులకు ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే విద్యార్థులు వస్తున్నారు, ఇటువరకు వాళ్ళకి పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి దొరికేయండి, ఇప్పుడు దొరకట్లేదండి. కారణం ఏంటంటే జాబ్స్ అన్నీ ఈ లో ఎండ్ జాబ్స్ కూడా వేరే వాళ్ళు ఫిల్ చేసేస్తున్నారు. వీళ్ళ డిపెండెంట్స్ 24,000 ద్వారా వచ్చిన వాళ్ళ డిపెండెంట్స్ ఎవరో ఒకళ్ళు ఎంతైనా పర్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఫిల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి గడవదు. ఇప్పుడైతే ఈ 37,000 38,000 చేయడం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే 37,000కి వస్తారో వాళ్ళు ఇట్లా సెకండ్ ఇన్కమ్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్తో వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని వాళ్ళు జరుపుకోగలరు. అదే సమయంలో దేశానికి కూడా కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ కంట్రిబ్యూషన్, నేషనల్ ఇన్సూరెన్స్ కంట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ ఎవరైతే వస్తూ ఉన్నారో వీళ్ళకి ఆ లో లెవెల్ జాబ్స్ దొరుకుతూ ఉంటాయి, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయండి. ఓకే. సో ఆఫ్టర్ ఎ బ్రాడ్ థింకింగ్ ఓన్లీ ఈ చేంజ్ హ్యాపెండ్ అంటారా? ఇది ఓవర్ నైట్ ఇలాంటి ఆలోచనలు తీసుకుంటారని నేను అనుకోలేదు. దీంతోపాటు ఆయన చేసిన ఇంకో విషయం మర్చిపోయారు. దాంట్లో ఏంటంటే ఇటువరకు స్టూడెంట్స్ కూడా వాళ్ళు డిపెండెన్స్ని తీసుకురావచ్చండి. అది ఎంతవరకు సబబు అనేది ఒక పెద్ద ప్రశ్న. అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి, స్థానికంగా ఉండే వాళ్ళకి కూడా వాళ్ళే ఒక 10,000 15,000 పెట్టి ఫీజు కట్టుకుంటూ అక్కడ కంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళు ఒక డిపెండెంట్ని తీసుకుని వస్తున్నారు, వాళ్ళని ఎలా సర్వైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఉద్యోగం కనిపించాలి. ఆ ఉద్యోగం ఆ డిపెండెంట్స్కి ఏమి లిమిటేషన్స్ ఉండవండి, వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, ఏదైనా పని చేయొచ్చు. వారి వల్ల ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ అవుతుందని ఈ మధ్య అది కూడా ఆపేయటం జరిగింది. చదువుకోవడం కొడుకు వచ్చిన వాళ్ళు 2 సంవత్సరాలు చదువుకోవాలి, వాళ్ళు డిపెండెన్స్ని తీసుకురాకూడదు అనే రూల్ పెట్టడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఆ మైగ్రేషన్ నెంబర్ చెప్పాను చూసారా, 49,000 29,000కి ఎలా తగ్గించాలి, అది కూడా ఇంకా 2024లో ఇంకా తగ్గుతుందండి. అది ఆయన చేసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి ఈ చట్టంలో ఉన్న ఇలాంటి కొంచెం చిన్న వాటిని కూడా ఆయన అంటే మీరు చెప్తున్న అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు, జస్టిఫై చేశారు, అంటే వెల్ఫేర్ కైండ్ ఆఫ్ ఇదే ఒపీనియనే కనిపిస్తోంది. బట్ స్టిల్ ఒక వర్గం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇది ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. సో దో ఎవ్రీబడి ఈజ్ నాట్ యువర్ ఓటర్స్, బట్ అప్కమింగ్ ఎలక్షన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇలాంటి డెసిషన్స్? ఇప్పుడు నాలో ఉన్న రాజకీయ నాయకుడిని బయటకు తీస్తున్నారు. రాజకీయ పరంగా చూసుకుంటే అండి, ఇది అక్కడ ఉన్న కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఇది సానుకూలమేనండి. ఎవరైతే ఇట్లా మైగ్రెంట్స్ ఎక్స్టర్నల్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఓట్లు వేయరేమో, కానీ అక్కడున్న వాళ్ళకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు తగ్గింది, అక్కడ ఉన్న జాబులు అవే ఉంటాయి కాబట్టి ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కాబట్టి నాకు అనిపించిన విషయం ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళకి ఇది సానుకూలమే. ఎవరైతే ఈ బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపుతున్నాము అంటే ఓట్లు పెరిగే శాతమే ఉంటుందండి. రాజకీయంగా అది సరైన ఎత్తుకడే నేను అనుకుంటున్నాను. సో యూ హ్యావ్ యువర్ ఓన్ స్పీచ్ టు ఇంప్రెస్ పబ్లిక్. నైస్. అండ్ మోర్ ఓవర్ మనం ఇండియన్ పాలిటిక్స్ కంపేర్ చేస్తే క్యాంపెయిన్ అన్నది అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ ఐ డోంట్ సే ఐ కాంట్ కంపేర్ ఇట్ యాజ్ విత్ ఇండియన్ థింగ్. క్యాంపెయిన్ సంబంధించి సో హౌ యూ అట్రాక్ట్ పీపుల్, ఇప్పుడు మీరు అన్నారు చాలా మంచిగా జస్టిఫై చేశారు ద స్టెప్ యూ హ్యావ్ టేకెన్ యాజ్ అ కంట్రీ, కౌంటీ టేకెన్ ఆర్ స్టేట్ టేకెన్. కానీ అదర్వైజ్ క్యాంపెయిన్కి సంబంధించి ఎట్లాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అవుతారు? ఎందుకంటే ఇక్కడంతా ఇంప్రెషన్స్ లేకపోతే ఫైనాన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు తెలిసిందే ఇండియన్ పాలిటిక్స్లో డబ్బు బాగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎలక్షన్స్ అంటేనే. బట్ వెన్ ఐ కంపేర్ దిస్ టు యూకే, హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ బ్రిటన్? అక్కడ పాలిటిక్స్లోనండి మా ప్రచారం అనేది ఎప్పుడైతే మా ఓటింగ్ కౌంట్ అయిపోతుందో ఆ మరుసటి రోజు నుంచే మా ప్రచారం మొదలవుతుందండి. ప్రచారం అనేది ఆ 6 వారాలకు 4 వారాలకు 5 వారాలకు మేము పరిమితం చేయలేమండి.
ప్రజల్లో ఎప్పుడు ఉండేవాళ్ళే వాళ్ళని ఆదరించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ డబ్బు సమస్య తీసుకొచ్చారు, అది చాలా మంచి పాయింట్ అండి. అక్కడ మేము డబ్బుతో కనుక ఎన్నికలు గెలవగలిగితే అక్కడ ప్రతి ఇండస్ట్రియలిస్ట్ గెలవచ్చు, కానీ అక్కడ డబ్బుతో ఎట్టి పరిస్థితుల్లో ఏమీ జరగదండి. అందులోనే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మానిటరింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇలా డబ్బు పంచటాలు లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఉచిత వాగ్దానాలు కూడా వాళ్ళు ఒప్పుకోరండి. మీరు కనుక ఒక ఉదాహరణ చూసుకుంటే లిజ్ ట్రస్ గారు ఎందుకు 45 రోజుల్లోనే ఆవిడ దిగాల్సి వచ్చిన పరిస్థితి కనుక మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే, ఆవిడ చేసిన తప్పల్లో ఏంటి అంటే, ఆవిడ ఒక పదవిలోకి తీసుకోగానే కొన్ని ప్రామిసులు చేశారు. ఆ ప్రామిసులు మన ఇండియన్ డెమోక్రసీలో మనం మాట్లాడుకుంటే ఆ ప్రామిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ వ్యాలిడ్. అవన్నీ కూడా ప్రజాకర్షణ అయ్యి అన్నీ కూడా ఏమన్నా ఆవిడ ఏం చెప్పారు, మీకు ట్యాక్సులు తగ్గిస్తా అన్నారు. ట్యాక్సులు తగ్గిస్తే అందరూ హ్యాపీగానే ఉంటారు, కానీ మార్కెట్లు హ్యాపీగా లేవండి. కారణం ఏంటంటే అక్కడ మేము ఒక వాగ్దానం చేశామంటే వాగ్దానానికి ఏమవుతుందంటే అండి, మాకు ఒక ఇండిపెండెంట్ వాచ్డాగ్ బాడీ ఉంటుందండి, ఆఫీస్ ఫర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ. అది బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఏంటంటే, నేను ఈరోజు ఒక వాగ్దానం చేశానంటే ఆ వాగ్దానం ఖర్చు ఎంత పడుతుంది ట్యాక్స్ పేయర్ మీద అనేది వాళ్ళు నెంబర్స్తో సహా ఇస్తారండి. ప్రతి వాళ్ళం ఒక వాగ్దానం చేసేటప్పుడు ఈ వాగ్దానానికి ఇన్ని బిలియన్ల ఖర్చు అవుతుంది, ఈ బిలియన్ల ఖర్చు అంతా కూడా మేము ఈ విధంగా సమకూర్చుకుంటాము బడ్జెట్లో. ఆ బడ్జెట్ని అంతా పెడితేనే ప్రజలు మమ్మల్ని నమ్ముతారండి. ఆవిడ చేసింది ఏంటి అంటే, ఆ రోజు ఆవిడ చేసిన వాగ్దానాలు సుమారు 20 బిలియన్ పౌండ్ల వాగ్దానాలు చేశారు. ఆవిడ చేయటం ఏం మర్చిపోయారు అంటే, ఆ 20 బిలియన్ డాలర్లని ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు చెప్పలేదు. చెప్పకుండా ఆవిడ వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చెప్పకుండా వాగ్దానం చేస్తే ఏంటంటే, దాంట్లో అందరికీ తెలిసిందే, నా దగ్గర ఆదాయం లేదు, నేను ఇంత ఇస్తానని చెప్పాను, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అప్పు తీసుకురావాలి. అప్పు అంటే అందరి మీద పడుతుంది. అది మార్కెట్లో నమ్మలేదు, ప్రజలు కూడా హర్షించలేదండి. అందుకే మీరు చూసారో లేదో పౌండ్ వాల్యూ విపరీతంగా పడిపోయింది. బ్యాంకులన్నీ కూడా అక్కడన్నీ కూడా ప్రైవేట్ రంగం బ్యాంకులే, అవన్నీ కూడా ఒక్కసారి కుదుపుకు గురైపోయి అవన్నీ ఏం చేశారండి, వడ్డీ రేట్లు పెంచేసాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, వడ్డీ రేటు పెరిగిపోతుంది, ఇంక ఇట్లా ఫ్రీ మనీ ఎక్కువ వచ్చేసింది అంటే కష్టపోతుందండి. ఇంకేమిటంటే ఆ ఒడిదుడుకులు తట్టుకోలేక ఆవిడ రాజీనామా చేయాల్సిన పరిస్థితి. సో ఇట్లాంటి గాలి వాగ్దానాలు అయితే మాత్రం చేయలేదు. ఓకే. సో మోర్ ఓవర్ ఇంకొక క్వశ్చన్, యూకే బ్రిటన్ సంబంధించి అంటే చుట్టుపక్కల దేశాలకు టెర్రర్ ఫండింగ్ కూడా బ్రిటన్ నుంచి వెళ్తుంది అన్న ఒక వినిపిస్తోంది. సో హౌ విల్ యూ కన్ఫర్మ్ ఆర్ వాట్ యు సే? ఐ కండెమ్ ఇట్. బ్రిటన్ మీకు తెలిసే ఉంటుంది, ప్రపంచంలో ఉగ్రవాదులను ఎవరైనా ఏ దేశమైనా సరే, ఆ విషయానికి వస్తే ఎక్కడైనా ఉగ్రవాదులను ఖండించాలంటే ముందుండే దేశాల్లో అమెరికాను బ్రిటన్ రెండు పక్కపక్కన ఉంటాయి. మేము ఉగ్రవాదానికి మేము బాధితులమే. మీకు తెలిసే ఉంటుంది, జూలై 7th లండన్లో అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అని బాంబ్స్ అని, మేము ఆ ఉగ్రవాదానికి బాధితులమే. నేను అప్పుడు ఉన్నాను అక్కడ. కాబట్టి ఆ ఉగ్రవాదం మీద పోరుకు మాత్రం స్టేట్ ఎటువంటి ఫండింగ్ చేయదు. అక్కడేమన్నా కొన్ని సంస్థలు చేస్తాయా అంటే అలాంటి మా గంటకు దృష్టిలోకి వస్తే వాటిని మేము కట్టేలు చేయడానికి ఎప్పుడు రెడీగానే. అదే అంటున్నా, హౌ పవర్ఫుల్ ద ఇంటెలిజెన్స్ దేర్. మీకు తెలిసి ఉంటాయి కదా, MI5 MI6 అని మీరు ఏమంటారు, మనందరికి కూడా బాగా ఫేమస్ జేమ్స్ బాండ్ మూవీలు అందరం చూస్తూ ఉంటాం. ఆయన కూడా ఒక MI6 ఏజెంట్ అండి. సో ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఏదైనా ఉందంటే కూడా బ్రిటన్లోనండి. ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ నిఘా నేత్రాలు ఇప్పటికీ అందరూ చాలా సేఫ్గా ఫీల్ అయ్యే సిటీస్లో ఏమైనా ఉన్నాయంటే ప్రపంచంలో అన్నిటికంటే ముందుండేది లండన్. అందుకే చాలామంది మన బాలీవుడ్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటూ ఉంటారు. నైస్. అండ్ ఫైనల్లీ కొన్ని అంటే ఇక్కడ అంటే ఇండియన్ లాంగ్వేజ్లో నేను మాట్లాడితే ఇక్కడ దోచుకెళ్ళి విదేశాల్లో పెట్టడం అనేది ఒక ఆరోపణ. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బడాబాబులు అంటాం కదా, అలాంటి పేర్లలో 2-3 తీసుకుంటాను. అంటే నీరవ్ మోడీ కానీ లేకపోతే విజయ్ మాల్యా కానీ వెళ్ళి లండన్లో దాక్కున్నారు. ఇలాంటివి అంటే స్టేట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? అంటే యూ టేక్ ఇట్ ఆర్ యూ రిఫ్లెక్ట్ ఇట్, హౌ ఆర్ రిప్లై ఇట్, హౌ యూ డూ ఇట్? ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. ఈ విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ కానీ ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు, విదేశాల నుంచి చాలామంది వచ్చేసి అక్కడ తీసుకుంటారు. అక్కడ మానవ హక్కులు అనేది చాలా గట్టిగా ఉంటాయండి. ఎవరైనా సరే నా మానవ హక్కుకి అక్కడ భంగం జరుగుతుంది వేరే దేశంలో
ఆయన అక్కడ కోర్టులను కనుక ఆశ్రయిస్తే, న్యాయస్థానాలను ఆశ్రయిస్తే అవి చాలా గట్టిగా వ్యవహరిస్తాయి. ఆ వ్యవహారిక భాషలోనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు కొన్ని చట్టాలు మనకి ఆ బయలాటరల్ ఒప్పందాలు కొన్ని ఉన్నాయి, అవి ఇంకా జరగలేదు ఇండియాని బ్రిటన్ మధ్య. అవి ఇలాంటి కొన్ని కేసుల్ని బాగా డిలే చేస్తూ ఉన్నాయండి. అంతేకాని ఇట్లాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలని ఏ దేశం కోరుకోదు. అందులోనే అక్కడ ప్రజాస్వామ్య దేశం. ఒక ప్రజాస్వామ్యంలో దోచుకుని ఇంకో ప్రజాస్వామ్యంలో పెట్టుబడి పెడతా అన్నా కానీ ప్రపంచం ఇప్పుడు అంతా మనం ఉందంటే ప్రపంచం అంతా కూడా ఒక ఫ్యామిలీ అనే టైప్లో వసుదైక కుటుంబంలాగా ఉంటున్నాం. ఒక ప్రజాస్వామ్యానికి హాని జరిగితే, ప్రజాస్వామ్యంలో ఒక దేశంలో హాని జరిగితే ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం అంతా దెబ్బతింటుందండి. కాబట్టి ఇట్లాంటి వాటిని సమర్థిస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆ విధంగా అనుకుంటే మా పార్టీనే కాదు, అపోజిషన్లో రేపొద్దున లేబర్ పార్టీ లాంటివి పార్టీలు వచ్చినా కానీ అవన్నిటిని ప్రోత్సహిస్తాయి, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనుకోవడం మాత్రం అది మభ్యపెట్టమండి. మేము చట్టాలను గట్టిగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని లొసుకులు ఇచ్చిన చిన్న చిన్న లొసుకులను వాడుకొని వాళ్ళు అక్కడికి వచ్చి ఆ మానవతా దృష్ట్యా, అది ఆ మానవ హక్కులని ఉన్నాయి కదా, ఆ హక్కులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. మేము అనుకోవడం కాలం సమాధానం చెప్తుందని అనుకుంటున్నాం ఇలాంటి మీరు ఉదహరించిన 2 కేసులు. లండన్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ అండ్ సేఫ్ సిటీ మీరు ఇందాక అన్నట్టుగా, అండ్ అట్రాక్టింగ్, అంటే అందరినీ లండన్ ఆకర్షిస్తుంది. ఇలాగే ఆర్థిక నేరగాళ్ళు, ఫైనాన్షియల్ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి లండన్ పారిపోయారని ఒక మాట వింటూ ఉంటాం మనం. ఎవరైనా పెద్ద నేరం చేశారంటే లండన్ పారిపోయాడు. ఇలాంటి వాటికి స్టేట్ ఎలా ఆన్సర్ చెప్తుంది, జవాబు చెప్తుంది? అంటే యూ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్ కదా. దాన్ని నేను టేబుల్కి అటువైపు కూడా తిప్పగలనండి. ఇదే సమస్యని ఎట్లాంటి వాళ్ళు బయట ఎందుకు ముందు బానిస్తున్నారు? మీరు ఇక్కడి నుంచే కదా పారిపోతున్నప్పుడు ఈ బోర్డర్ నుంచి వెళ్తున్నారు, తెలియకుండా వెళ్ళట్లేదు. అక్కడికి ఎంట్రీ వచ్చేటప్పుడు కంపల్సరీగా వీసా ఉంటేనే ఇస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక వీసా ఉండబట్టే వాళ్ళు వస్తున్నారు. నేను ముందనేది ఏంటంటే ఇట్లాంటి ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారు, వాళ్ళు పారిపోయే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఈ చట్టాలు గట్టిగా ఉండి ఈ దేశం దగ్గర నుంచి ముందు బయటికి ఎందుకు వెళ్ళనిస్తున్నారు అని కూడా మనం చెప్పొచ్చు. ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడే మీరు చూసినట్టయితే విజయ్ మాల్యా గారి కేసు చాలా దగ్గరికి వచ్చింది. ఆయనకి 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. మనకి తెలిసిందే ఇక్కడ సుప్రీంకోర్టు కానీ ఒక కోర్టుకి వెళ్తే ఆపై కోర్టు ఉంటుంది, ఆపై కోర్టు ఉంటుంది, ఆపై కోర్టు ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితే కొన్ని న్యాయాలు జరిగినాయి. ఇలాంటి కేసుల్లో ఆయన ఏదో చిన్న అవాంతరాలు సృష్టిస్తారు. ఒకరోజు ఆరోగ్య సమస్య అంటారు, ఇంకోటి అంటారు. అక్కడ ప్రజాస్వామ్యం, న్యాయం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాకపోతే దానికి కాలం పడుతూ ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ అరుణ్ గారు, యూ ప్లేడ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ పొలిటీషియన్ త్రూ యువర్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే యూ హ్యావ్ గివెన్ ఎ వివిడ్ పిక్చర్ ఆఫ్ యూకే పాలిటిక్స్. కాబట్టి వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ స్పెండింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి.